Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare ఏటి జల్లల కర్రీ అనమాట. ఇది ఎలా వండానంటే ముందు ఏటి జల్లల్ని కేజీ ఏటి జల్లలు అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఇంతే తీసుకోవాలి. ఇది మొత్తం ఒక స్పూన్ రావాలండి. మనం మిక్సీ పడితే ఒక స్పూనే రావాలి, ఎక్కువ వేయకూడదు. జీలకర్ర అంతే వేయాలి, అల్లం అంతే వేయాలి, ఎల్లుల్లిపాయలు అంతే వేయాలి. ఎక్కువ వేసిన కానీ చేదు వస్తుంది. అందుకని మనం నూరేసి సైడ్లో పెట్టుకోవాలి. సైడ్లో పెట్టుకొని ఇదిగోండి కొత్తిమీర అనమాట. కొత్తిమీర 3 స్పూన్స్, కారం, ఉప్పు 3 టీ స్పూన్స్, పసుపు హాఫ్, అలాగే చింతపండు 50 గ్రామ్స్, గ్లాసున్నర నీళ్ళు అనమాట. 50 గ్రామ్స్కి గ్లాసున్నర నీళ్ళు అవ్వాలి. అలాగే పచ్చిమిరకాయలు 5, ఉల్లిపాయలు 100 గ్రాములు, కరివేపాకు అనమాట. అయితే ఇదంతా మనం శుభ్రం చేసుకొని సైడ్లో పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు శుభ్రంగా కడిగి కోసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఈ శుభ్రం చేసిన ఏటి జల్లలు ఇదిగోండి ఏటి జల్లలు. ఇది చాలా బాగుంటుందండి. మామూలు జల్లలు వేరే, ఏటి జల్లలు వేరే అనమాట. దీని కూర తింటే అసలు వదిలిపెట్టరు. పిల్లలైనా ముళ్ళు ఉన్నా సరే తినేస్తారు. అన్ని ముళ్ళు ఉండవండి, తక్కువే ఉంటాయి. అయితే శుభ్రంగా కడిగి ఒక దాఖలో పెట్టి ఉప్పు, కారం, పసుపు మెయిన్ అండి. పసుపు హాఫ్ స్పూనే వేయాలి. కారంలో ఉంటే కనుక కారంలో ఉంటే ఇంకా తక్కువ వేసుకోండి, చిటికెడు వేసుకోండి, కానీ కంపల్సరీగా పసుపు వేయాలి. ఉప్పు, కారం, పసుపు 100 గ్రామ్స్ నూనె పోసేసి చక్కగా మనం చేత్తో కలిపేసేసి లేదా స్పూన్తో కలిపి ఒక సైడ్లో పెట్టుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసుకొని సైడ్లో పెట్టుకున్నాం కదండి ఇందాక. అవి శుభ్రంగా దీంట్లో కలిపేసి మళ్ళీ దాంట్లో వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కలిపేసుకొని చింతపండు పులుసు గ్లాసున్నర అయ్యేటట్టు మనం దాన్ని చక్కగా పిసుకొని మనం గ్లాసున్నర నీళ్ళు దాంట్లో పోసేయాలన్నమాట. ఆ ఉప్పు, కారం, పసుపు వేసి నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కలిపిన దాంట్లో ఈ పులుసు పోసేసుకొని చక్కగా స్టవ్ వెలిగించేసి ఆ దాకా పొయ్యి మీద పెట్టేసేసి ఈ బాగా హైలో పెట్టేసుకోవాలి. హైలో పెట్టేసేసినాక అది ఉడుకుతూ ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడు వేయాలన్నమాట. ఒక టీ స్పూన్ వరకే వేయాలి. హాఫ్ ఉడికినాక వేయాలండి, ముందు వేసేయకూడదు. ముందు వేస్తే చేదు వస్తుంది. అందుకని హాఫ్ ఉడికినాక వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మూత పెట్టేసేసి ఒక 5-7 మినిట్స్ అయినాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ 2-3 మినిట్స్ అయిపోయినాక కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసేసి చక్కగా మనం మూత తీసి చూడుకోకుండా మెల్లగా సిమ్లో పెట్టుకొని దింపుకోవాలండి. ఒక పావు గంట వరకు హైలో పెట్టుకున్నా ఏమవుదు. చేపల కూర అడుగంటితే బాగుంటుంది, కానీ కొంతమంది పులుసుగా తింటారనమాట. అలాగే మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోండి. ఫస్ట్ హైలో పెట్టుకోండి పావు గంట వరకు. తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు వేసే వరకు సిమ్లో పెట్టుకొని 7 మినిట్స్ అయిపోయినాక దింపుకోండి. కూర చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అసలు వండేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. మీరు మర్చిపోకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం సగం ఉడికినాక వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.